శృతి, ఈ రోజు బెజవాడ బుజ్జమ్మ గారు వస్తారన్నావు కదా, ఏరి? బయలుదేరుంటారు సార్, వచ్చేస్తూ ఉంటారు. ఒకసారి కాల్ చేస్తాను. హలో, నేనే అత్తయ్య గారు. మీకోసం మేమందరం వెయిట్ చేస్తున్నాం. మీరు వస్తున్నారా? దారిలోనే ఉన్నాను, వస్తాము. ఓకే అత్తయ్య గారు, ఓకే ఓకే, వచ్చేసేయండి. తొందరగా ఉన్నట్టుంది. వెళ్తే తీరిపోతుంది కదా. చెప్పాను కదా సార్, దారిలో ఉన్నారంట, వచ్చేస్తున్నారు. బెజవాడ బుజ్జమ్మ గారు మీ పార్టీలో చేరుతున్నారా మేడం? మీకు ఆ డౌటే అక్కర్లేదు, వస్తారు కదా, మీకే చెప్తారు, మీరు వినండి. అమ్మయ్యా, నీ పదవి పోదన్నది కాసేపట్లో కన్ఫర్మ్ అయిపోతుంది శృతమా. నిన్నంతా మనం పరిగెత్తిన పరుక్కి ఉపశమనం కలగబోతోంది. ఎస్, మన కష్టం వృధా పోవట్లేదు చూడండి. కష్టే ఫలంటే ఇదే. ఓ కర్మ, ఓ దరిద్రం అని మీరేదేదో అన్నారు. అబ్బా, ఇక అనలేమా. ఫలాలు తింటూ జీవితాన్ని నువ్వు విప్పించే కార్పొరేటర్ పదవితో బతికేస్తాను. ఓకే, ఓ 10 తరాలకి సరిపడా సెటిల్ అయిపోండి. ఏదో అంతా నీ దయ. శృతి వచ్చేస్తారు సార్, వచ్చేస్తారు. అదిగో వచ్చేస్తున్నారు. అదిగో వచ్చే. రండి రండి అత్తయ్య, రండి అక్షర, నమస్కారం రండి బావు అమ్మా. గారు. మీరాక కోసమే ఎదురు చూస్తున్నాం. అప్పుడు కాకపోయినా ఇప్పటికైనా వచ్చినందుకు సంతోషం బుజ్జమ్మ గారు. ఎవరెళ్తే పని అవుతుందో వాళ్ళు వెళ్తేనే అవుతుంది సార్. అత్తయ్య గారు, మీరు మన పార్టీలో జాయిన్ అవుతున్నట్టు మీరు ఒక్క మాట ప్రెస్ వాళ్ళకి చెప్పేస్తే చాలు. మనం గవర్నర్ గారి దగ్గరికి వెళ్లిపోయి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నామని చెప్దాం. చెప్పండి మేడం. 2 పార్టీలకు సమాన సీట్లే వచ్చాయి. ఆ తర్వాత ఏదేదో జరిగింది, మనమంతా చూశాం. మళ్ళీ అలానే ఇరువైపులా సమాన సీట్లతోనే ఉన్నారు. మీరు ఇండిపెండెంట్ గా గెలిచిన మీ ఎమ్మెల్యే సీటే ఇప్పుడు ముఖ్యంగా మారింది. మీరు ఈ పార్టీలోనే చేరుతున్నారా? అంటే ఈ పార్టీ నుంచి నన్ను రమ్మని ఆహ్వానించడం జరిగింది. అందుకే వచ్చి జాయిన్ అవుతున్నానని చెప్తుంది. వినండి, నమ్మకాలు లేని మొహల్లారా. కానీ నేను ఈ పార్టీలోకి రావట్లేదు. శృతి, అత్తయ్య గారు, మీరుండండి మేడం, చెప్పేశారు కదా. చెప్పండి మేడం, అయితే ఇలాగే ఇండిపెండెంట్ గా ఉంటారా? అమ్మమ్మా, ఖుషి. హాయ్. హాయ్ ఖుషి. హాయ్ బుజ్జి. హాయ్ ఖుషి. ఖుషి, ఒక్కదానివే వచ్చావా? మేమే తీసుకొచ్చాం అత్తయ్య గారు. వస్తుంటే దారిలో వదిన కనిపించారు. వాళ్ళ ఆడపడుచుకి డెలివరీ అయింది కదా, వాళ్ళ ఊర్లో ఫంక్షన్ ఉందంట. అన్నయ్య వేరే ఊరెళ్లారు. తనక్కడికి వెళ్ళకపోతే బాగోదని ఊరు వెళ్తున్నానని చెప్పారు. ఖుషికి ఎగ్జామ్ అంట అత్తయ్య గారు. అర్థమైంది, పరీక్షలు కాబట్టి ఖుషి వెళ్ళలేదు. వాళ్ళ అమ్మ వచ్చేంత వరకు అమ్మమ్మ ఇంట్లోనే ఉండటానికి ఖుషి వచ్చింది, అంతేగా? అమ్మో, అమ్మమ్మ మైండ్ ఎంత షార్ప్. దట్ ఈస్ బుజ్జమ్మ. ఏంటి దీనికే? మరి అన్నం ఉడికిందనడానికి మొత్తం చూస్తామా నానమ్మ? ఇది చాలదా? కరెక్ట్. సర్లే, తిను. పురంధరిని చూసి కూడా చాలా రోజులైంది. ఎప్పుడొస్తుందంట అరవిందా? 2 రోజుల్లో వస్తుందంటమ్మా. సరే సరే, ఏం తింటున్నావే? బక్క చిక్కిపోయా, తిను. అమ్మమ్మ, పడుకునేటప్పుడు కథ చెప్పాలి. సరే తల్లి. ఖుషి, ఇంటికెలా వెళ్తావు? మా అత్తయ్య వాళ్ళ పిల్లలున్నారు సార్. ఓ, మా కాట వస్తుంది. వాళ్ళు వెళ్తారులే ఖుషి. ఈ రోజు నేను నిన్ను డ్రాప్ చేస్తాను. ఎందుకు సార్? నేను వాళ్ళతోనే వెళ్తాను. స్పెషల్ క్లాస్ ఉందని చెప్పు. లేదు కదా సార్. అయితే రాను అంటావు. రాను సార్. సరే సర్లే, ఇది చూడు.
నేనే నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకుంటుంటే తీసా. సార్ ప్లీజ్ సార్ డిలీట్ చేసేయండి సార్. సార్ ప్లీజ్ సార్. ఏయ్, నువ్వు వస్తానంటే డిలీట్ చేస్తా, లేదంటే అందరికి స్ప్రెడ్ అయ్యేలా పంపిస్తా. ప్లీజ్ సార్ వద్దా సార్, నాకు భయంగా ఉంది సార్. భయపడకు. సరే, ఇవాళ వదిలేస్తా. ఎవరికైనా చెప్పావో ఇది అందరి ఫోన్లకు చేరుతుంది. చెప్పను సార్, చెప్పను. రేపు నాతోనే రావాలి. నాకు ఆ స్కూల్ నచ్చలేదు పెద్దత్త. ఇప్పుడు స్కూల్ మధ్యలో ఉంది కదమ్మా, మరిప్పుడు మార్చలేం కదా. మార్చేయండి, నేను వెళ్ళను. ఏమైందమ్మా, ఎందుకు వెళ్ళనంటున్నావు? నచ్చలేదు అనడానికి రీజన్ ఏంటి? ఏం లేదు, నేను ఆ స్కూల్ కి వెళ్ళను. అరే ఏడోకు, అసలు ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు. చెప్తేనే కదా అర్థమయ్యేది. సరిగ్గా చదవటం లేదా? ఎగ్జామ్స్ అని భయంగా ఉందా? ఆహా, నేను ఆ స్కూల్ కి వెళ్ళనమ్మమ్మా. స్కూల్లో ఏమైనా ప్రాబ్లం ఉందా? టీచర్ ఏమైనా కొట్టారా? లేదు. పోనీ ఎవరైనా ఏమైనా అన్నారా? నేను వెళ్ళను. అదే మాట చెప్తావే? ఏం జరిగిందో కారణం చెప్పాలి కదా. ఆ స్కూల్కి వెళ్ళను అనటానికి నీ సమస్య ఏంటో మాకు తెలియాలి కదమ్మా. చెప్పమ్మా. ఏం లేదమ్మమ్మా. ఖుషి ఉంది కదా, తను మన స్కూల్లో చదవను అంటుందట. ఏమైందని అడగడానికే మేడం వచ్చారు. ఎనీ ప్రాబ్లం? ఏమీ లేదు సార్. ఏమీ లేకుండా తను అదే మాట మీద ఉండదు కదా టీచర్. ఎన్నిసార్లు అడిగినా కూడా రీజన్ ఏంటో మాకు చెప్పట్లేదు. కాకపోతే తనని చూస్తుంటే ఏదో స్ట్రాంగ్ కారణమే ఉందనిపిస్తుంది. మీరేమైనా గట్టిగా మందలించారా? అయ్యో లేదు మేడం. సార్ వద్దు సార్, నన్నేం చేయొద్దు సార్, ప్లీజ్ సార్. నేనేం చేస్తాను ఖుషి? ఏం చేయను. ఇలా అయినా నేనే డ్రాప్ చేస్తాను. నువ్వు రావాలి. ఆటోలోనే వెళ్తాను సార్. తన్ని వార్మ్ చేయడానికి కూడా తను సరిగా చదవని స్టూడెంట్ కాదు కదా. బాగా చదువుకునే తనని మేమేమంటాం మేడం? తనెందుకలా ఉంటుందో మాకు కూడా అర్థం కావట్లేదు మేడం. ఈ ఒక్కరోజు నాతో రా. వీడియో ఉంది మరి, వినవా? అందరికి పంపేనా? వద్దు సార్. అయితే వస్తావుగా? ప్లీజ్ సార్, నేను రాను సార్, ప్లీజ్ సార్. మేడం, ఎగ్జామ్స్ వస్తున్నాయని ఏమైనా భయపడుతుందేమో. తను బాగా చదువుతుందని ఖుషి క్లాస్ టీచరే చెప్తున్నారు కదండి. వస్తావుగా? లేదు సార్. ఎందుకు భయపడుతున్నావురా? ఒక్కసారి నాతో వచ్చావంటే వీడియో డిలీట్ చేసేస్తా కదా. చింటూ, ఖుషి కనిపించిందా? పీటీ సార్ రూమ్ కి వాటర్ బాటిల్ తేవడానికి వెళ్ళింది. సరే పద. సార్ కూడా ఇక్కడ ఉన్నారా? సార్ కి వాటర్ బాటిల్ తేవడానికి వెళ్ళాలన్నావు. ఏంటి ఖుషి అలా ఉన్నావు? గేమ్ లో డౌట్ వస్తే అడుగుతుందిలే. ఇక్కడ మీకేం పని? వెళ్ళండి. ఆటో వచ్చింది సార్, మేము ఇంటికి వెళ్ళాలి. రా ఖుషి. ఛా, ఈరోజు మిస్ అయింది. దానిలో అయితే భయం ఉంది. అదే మన ఆయుధం. ఎవ్వరికీ చెప్పదు. రేపొస్తుంది. మరి ప్రాబ్లం ఏంటో ఖుషి చెప్తేనే తెలుస్తుంది మేడం. ఓకే సార్, నేను ఇంకోసారి ఖుషితో మాట్లాడతాను. ఓకే మేడం. ఓకే. ఓకే మేడం. గమనించట్లేదు, అది కూడా మీరు చెయ్యాలి. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తుని ఇప్పుడు కాకపోతే ఇంకెప్పటికీ కాపాడుకోలేము. వీళ్ళ అమాయకులండి, కల్మషం లేని మనసులు. వీళ్ళని మనమే రక్షించుకోవాలి.
ఆడదంటే ప్రతి ఒక్కరికి లోకువా. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల దాకా వాళ్ల మీద జరగని అఘాయిత్యాలే లేవు. ఆడపిల్లలు బయటికి వెళ్తే తిరిగి ఇంటికొచ్చేదాకా భయమే. ఎవరు వెంట పడుతున్నారో, ఎవరొచ్చి ఏం చేస్తారో అన్న భయం. వాళ్ళకి చదువు కన్నా ముందు ధైర్యం నేర్పండి, సంస్కారం నేర్పండి. చదువులో అటు ఇటు అయినా కనీసం ధైర్యం, సంస్కారంతో అయినా బతుకుతారు. నేను కూడా మీలా ఒక పేరెంట్నే. ఈ ఆవేదనంతా వాళ్ళని కాపాడుకోవాలని. వీళ్ళని బాగా చూసుకుందాం, వీళ్ళల్లో ధైర్యాన్ని పెంచుదాం. ఇక నుంచి ఈ స్కూల్లో అమ్మాయిలకి కరాటే నేర్పించాలి. ఈ స్కూల్ కి మాత్రమే కాదు, రాష్ట్రంలో అన్ని స్కూల్స్ కి నేను కరాటే మాస్టర్ని పెట్టించి పిల్లలందరికీ, ముఖ్యంగా ఆడపిల్లలకి కరాటే నేర్పించే జీవో తీసుకొస్తాను. మేడం, మీరు చెప్పినట్టే ఇక భయాన్ని చెప్పం, ధైర్యాన్నే నింపుతాం. మా పిల్లలతో మేము ఫ్రెండ్స్లా ఉంటాం, వాళ్ళకి సమయాన్ని కేటాయిస్తాం. సార్, రేపు స్కూల్లో క్లాసెస్ కంటే కరాటే క్లాసెసే ముందు పెట్టండి. మెడిటేషన్ క్లాసెస్ పెట్టండి. ఆ తర్వాతే చదువు నేర్పించండి. అలాగే మేడం. మరోసారి ఈ తప్పు జరగకుండా, ఏ చిన్న పొరపాటు జరగకుండా కేర్ఫుల్ గా ఉంటాం. సరే పిల్లలు, క్లాసులకు పదండి. అమ్మా, ఎన్నాళ్లకి ఆడవాళ్లకు ధైర్యం చెప్పే ఒక పవర్ఫుల్ లేడీని చూశానమ్మా. నా కూతుర్ని కూడా చిన్నప్పుడెవరో ఇలానే చేసి చంపేశారమ్మా. స్కూల్లో కూడా ఇలాంటి రాక్షసులుంటారా? ఉన్నారు అత్తయ్య గారు. ఎవరిని నమ్మాలో కూడా తెలియని పరిస్థితుల్లో ఆడపిల్లల తల్లిదండ్రులున్నారు. స్కూల్కి పంపించిన దగ్గర నుంచి ఇంటికొచ్చేదాకా భయం నీడలోనే బతకాల్సి వస్తుంది. సమాజంలో అలాంటి రాక్షసులు ఎంతో మంది మంచి వాళ్ళ ముసుగులో బతికేస్తున్నారు. వాళ్ళని ఎదుర్కోవాలి అంటే వీళ్ళకన్నీ చెప్పాలి. ఇంట్లో ధైర్యంగా అన్నీ చెప్పగలిగే స్వేచ్ఛని వీళ్ళకివ్వాలి. రోజు వీళ్ళకేం జరుగుతుందో, ఏం ఫీల్ అవుతున్నారో వీళ్ళతో ఫ్రెండ్లీ నేచర్ తో డిస్కస్ చేసి తెలుసుకోవాలి. అవునమ్మా, ఎన్ని రోజులు మనసులోనే అంత బాధను పెట్టుకుని బాధపడిందో. చెప్తే ఏదైనా చేస్తానని భయపెట్టుంటాడు. అదే జరిగింది అత్తయ్య గారు. ముందు మీరు బయట వాళ్ళకి భయపడకూడదు. భయపడితే అలాగే భయపెడుతూ ఉంటారు. అయినా వాళ్ళకేంటి భయపడేది? ధైర్యం తెచ్చుకుని నాకు చెప్పారు కదా, మరేమైంది? వాడు జైలుకి పోలేదా? మీరు అలాగే ఉండాలి, ధైర్యంగా పెరగాలి. అదే ఆయుధం. కన్నీళ్లు పెట్టుకోకూడదు. అలాంటి నీచుల కళ్లల్లో పొడవాలి. ఏవండి, ఆడపిల్లలందరికీ ఆత్మరక్షణ కోసమైనా కరాటే నేర్పించాలి. అప్పుడే ఎవరో వచ్చి కాపాడతారు అనే ఎదురు చూపులుండవు. అలాగే మనకు విద్యుందన్న ధైర్యం ఉంటుంది. అదే వీళ్ళని కాపాడుతుంది. కరెక్ట్ అక్షర. మనము మన పిల్లలకి కరాటే నేర్పిద్దాం. ఎలాంటి ఇబ్బందులొచ్చినా భయపడకుండా ఎదుర్కొని తమని తాము రక్షించుకునే తెగువ వస్తుంది. మీరు కూడా ఏం జరిగినా ఇంట్లో చెప్పాలి. సరే అమ్మా, చెప్తాం. ఇక నీకేం భయం లేదమ్మా, చక్కగా స్కూల్కెళ్ళి చదువుకో. అలాగే అమ్మమ్మ, కరాటే కూడా నేర్చుకుంటాను. ఎవరైనా నాతో మిస్బిహేవ్ చేస్తే కొడతాను. అది మనం బలహీనులం కాదు, ఆది శక్తులం. ధైర్యంగా ఉండాలి. ఉంటాం, మీరు చెప్పినట్టే చేస్తాం. ఇకనైనా మృగాల్లా ఉండకండ్రా, మనుషుల్లా మారండి. మీ ఇంట్లో కూడా ఆడపిల్లలుంటారు కదా, అలాగే చూడండి. నీకే బొమ్మ పెయింట్ కొట్టేస్తా, ఆ విక్రమంలా కొంచెం ఉండరా. ఏమంటున్నావురా? నేను విగ్రహంలో ఉండడం ఏంటి? ఎక్కువసేపు కాదురా భూపతి. ఇంట్లో చిన్న పూజ చేస్తారంట, ఆ తర్వాత ఆశ్రమంలో పెట్టేస్తారంట. అక్కడి నుంచి నువ్వు పారిపో. ఎవరో దొంగలెత్తుకుపోయారు అనుకుంటారు. అయిపోదురా. ఇంకో బొమ్మ కావాలని నా దగ్గరికి వస్తారు. ఈ లోపు చేసేవాడు వస్తాడు. నాకు ఇంకో 1,00,000 వస్తుంది. కావాలంటే మీకు సగం ఇచ్చేస్తా. ఈ సమస్య ఉండదు. ఎరా, నువ్వే కదరా పగలగొట్టావు.
ఫ్రెండ్ కోసం ఆ మాత్రం చేయలేవా? నేను మాట్లాడతాను. ఓకే పదండి భూపతి గారు. ఏంటి భూపతి గారు, ఇది మనకి మంచిదే. రేపొక్కరోజు పోలీసులు మన కోసం వెతికి ఊరుకుంటారు. ఆ తర్వాత ఎలాగో పట్టించుకోరు. మనం కూడా ఎస్కేప్ అవ్వచ్చు. 50,000 కూడా మనకొస్తాయి. కొద్దిసేపే కదా, ఒప్పేసుకోండి. సరే శృతమ్మ, పద. సరేరా సోములు, ఇదంతా మన స్నేహం కోసమే ఒప్పుకుంటున్నాను. ఇంట్లో పూజ అన్నావు బానే ఉంది గాని అది ఎంతసేపు ఉంటుందంటావు? ఓ 10 నిమిషాలు ఉంటుందిరా. సరే, మీరు కూడా వస్తారు కదా? వస్తాం. రేపు నన్ను తిప్పాజీ బాబాలాగా రెడీ చేస్తావరా? బొమ్మలా 10 నిమిషాలు కదలకుండా ఉంటే చాలు, అయిపోయిందిరా. సరే, డన్. పూజ అయ్యాక ఒక రోజంతా మా ఇంట్లోనే ఉంటారు. మేం కూడా జాగారం చేసి కన్నార్పకుండా తిప్పాజీ బాబా గారి ముందే ఉంటాం. నాకు ఆ గిఫ్ట్ కూడానే. చిన్న పూజ 10 నిమిషాలే అని చెప్పి చచ్చావు కదరా, మాట్లాడు. ఏంటి మేడం, చిన్న పూజ అన్నారుగా? మరి ఒక్కరోజు చేసేది చిన్న పూజ కాక పెద్ద పూజ అవుతుందా సోములు? అసలే బాబాగారు రాక వచ్చారు. మళ్ళీ వచ్చే 7 కదా వచ్చేది. చచ్చూరుకుంటాను. ఇప్పుడే ఈ హస్తం పెట్టలేక చెయ్యి లాగుతోంది. కాపాడరా శృతమా, కాపాడమ్మా. నేనేదో ఒకటి ప్లాన్ చేస్తాను కదా, వెయిట్ చేయండి. ఇది వెయిట్ అంటుందంటే ఖచ్చితంగా ఏం చేయదు. ఇలా బుక్కయ్యనేంట్రా దేవుడా, నన్ను రక్షించే వాళ్లే లేరా? ఎవరైనా రండి, ఎవరైనా పంపు స్వామి. శారద గారు రండి మేడం, రండి. వామ్మో, దేవుడు కూడా నా మీద పగబట్టినట్టున్నాడుగా. రక్షించే వాళ్ళని పంపమంటే పట్టుకునే వాళ్ళనే పంపాడు. బొమ్మగాదని కనిపెట్టారో సచ్చనే. ఈయనేనా శారద గారు తిప్పాజీ బాబా? అవును మేడం, చాలా మహిమగలవారు. కోరిన కోరికలు తీర్చే దేవుడు. ఓహో. శారదా, మేడం వచ్చేసారు కదా, ఇంకా పూజ మొదలుపెట్టు. అలాగే. హ్యాపీ బర్త్డే తిప్పాజీ బాబా. తిప్పాజీ బాబాకి జై. 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 ఓ 50 దాకా ఉండేట్టున్నాయి. 1,00,000 వస్తుంది. ఇలాగే హ్యాపీ బర్త్డేలు చెప్పి తలవో దండే ఏంట్రా? రాజు, వెళ్ళి ఆ దండ కూడా తీసుకురా. ఇంకో దండ కూడా తెమ్మంటున్నారు. పెద్ద దండే అయి ఉంటుంది. ఒక ఆడ మగ మేడం, వాళ్ళ మొహాలు నేను చూశాను. ఎక్కడ చూసినా గుర్తుపడతాను. వెంటనే పట్టుకోండి సార్. ఈ విజయవాడలో దొంగతనం చేశారన్న మాట నాకు వినపడకూడదు. ఏ దొంగని వదలొద్దు సార్. ఓకే మేడం. మీరు పూజలో ఉండి చక్కగా మా తిప్పాజీ బాబాకి దండం పెట్టుకోండి. ఆయనే ఆ దొంగల్ని పట్టిస్తారు. ఆ దొంగ నేనేనే. పోయేవాళ్ళని పోకుండా ఆపేవు కదే. నీ భక్తి మండిపోను. ఇలా ఇరుక్కున్నానేట్రా బాబు. శారదా, పూజకి అంతరాయం కలుగుతుంది. పూజ మధ్యలో ఆగకూడదు. ఇక మనం భజన ప్రారంభిద్దాం. అలాగే వదినా. జయ హో తిప్పాజీ బాబా, జయ హో తిప్పాజీ బాబా, జయ హో తిప్పాజీ బాబా, జయ హో తిప్పాజీ బాబా. బాబోయ్, నీ భజన తగిలయ్యా. ఈ పాట ఏంటే కడుపు తిప్పుతోంది. జయ హో తిప్పాజీ బాబా, జయ హో తిప్పాజీ బాబా, జయ హో తిప్పాజీ బాబా, జయ హో తిప్పాజీ బాబా. రే, చుచ్చొస్తుందిరా. ఏం మాట్లాడుతున్నావురా? తమాషాగా ఉందా? కష్టం ఆపుకో. వదలరా.
కంపు అయిపోద్ది. ఆ కంపుకే దొరికేస్తాం, పర్లేదా? కొద్దిసేపు ఓడ్చుకో, నేను శృతికి చెప్పి మేనేజ్ చేస్తా. జయ హో తిప్పాజీ బాబా, జయ హో తిప్పాజీ బాబా. మేడం, వీడికి జయ హో తిప్పాజీ బాబా, జయ హో. ఒక్క నిమిషం అందరూ భజన ఆపండి. దేనికండి? ఈ సమయంలో స్వామివారికి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి కాసేపు మాట్లాడుకుంటారు. కాబట్టి ఆ కాసేపు మనం అందరం ఇక్కడ ఉండకూడదు. అవునా? మీకెలా తెలుసండి? ఏకంగా బ్రహ్మదేవుడు ఇక్కడ ప్రత్యక్షమవుతాడా? వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటారా? అవునమ్మా. ఇప్పుడు ముఖ్యమంత్రి పాలిస్తున్నప్పుడు ఎంపీలు ఎమ్మెల్యేలు జనాలకి ఏం చేయాలి, ఎలా సేవ చేయాలి అని మీటింగ్లవి పెట్టుకుంటారు కదా. ఓహో, ప్రజలు అడిగింది ఎలా ఇవ్వాలని వీళ్ళు మీటింగ్ పెట్టుకుంటారు, అంతేనా? అవునండి, బాగా పట్టుకున్నారు. ఇదేదో తేడాగా ఉంది, ఇక్కడే పట్టుకుంటాను. మీరందరూ అలా వెళ్ళండమ్మా, కాసేపు అలా వెళ్ళండి. శారదా, నువ్వు పుణ్యాత్మురాలువి. మన తిప్పాజీ బాబానే కాదు, ఆ బ్రహ్మదేవుడే మీ ఇంటికి వస్తున్నాడు. అంతా నా పూర్వజన్మ సుకృతం. పదండి పదండి పదండి. స్కూల్లో ఊహించని సంఘటన జరిగింది వదినా. ఖుషి కూడా మాతో చెప్పడానికి భయపడింది. ఈ ఒక్కరోజు నాతోరా, వీడియో ఉంది మరి, వినవా? మా పాపకి ఏదైనా జరగరాంది జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? అక్క, ఇంకేం ప్రాబ్లం లేదులే, వాణ్ణి కూడా అరెస్ట్ చేయించాం. చేసిన దానికి జీవితాంతం కుమిలిపోయేలా వాడికి శిక్ష వేయిస్తాను వదినా. వాణ్ణేం చేసినా కూడా తక్కువే. స్కూల్లో కూడా ఇలాంటి దుర్మార్గులు ఉంటారా? చూసాంగా వదినా, సమాజంలో అలా బిహేవ్ చేసే మృగాలు అన్ని చోట్ల ఉంటారు. ఒక చోట ఉండరు అనుకోవడానికి ఏం లేదు. అందుకే ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల్ని జాగ్రత్తగా కంటికి రెప్పలా చూసుకుంటూ ఉండాలి. ప్రతి క్షణం పిల్లల్లో వచ్చిన మార్పుని, వాళ్ళ ప్రవర్తనని గమనిస్తూ ఉండాలి. తేడా కనిపిస్తే తెలుసుకుని ఆ సమస్యని కూకటి వేళ్లతో సహా పెకిలించి వాళ్లలో ధైర్యాన్ని నింపాలి. వాళ్ళని కోల్పోకుండా మనమే వాళ్ళకి సరైన మార్గాన్ని చూపిస్తూ తీర్చిదిద్దాలి. నా కూతుర్ని కాపాడారు, థ్యాంక్స్. అక్క, ఇందులో ఏముందక్క థ్యాంక్స్ చెప్తున్నావు? అవును, బేబమ్మ తేలేదా? రేపటి సరుకులు కూరగాయలు తేవడానికి వెళ్లారు తమ్ముడు, మీకోసమే. ఏంటి విశేషం? రేపు భగిని హస్త భోజనం రా, భోజనానికి ఇంటికి రావాలి. ఓ అమ్మా, భగని హస్త భోజనం అంటే ఏంటి? అంటే కార్తీక మాసంలో వచ్చే తొలి విదియ రోజు, దీపావళి వెళ్లిన 3వ రోజు అన్నమాట. యమధర్మరాజు తన చెల్లెలైన యమునాదేవి ఇంటికి భోజనానికి వెళ్లారట. యమునాదేవి ఎప్పుడూ బిజీగా ఉండే తన అన్నయ్య తన ఇంటికి రావడానికి ఆనందపడి రకరకాల పిండి వంటలతో ఆవిడికి తోచిన విధంగా భోజనం చేసి యమధర్మరాజుకి పెట్టిందంట. బెయిల్ మీద బయటపడ్డాం. అవునండి భూపతి గారు, మీ ఫ్రెండే లేకపోతే మన గత జైల్లోనే అదో గత అయిపోయేది. మరే అరే, ఒక దొంగతనాన్ని కూడా సరిగ్గా చేయలేకపోయాం భూపతి గారు. డబ్బులు దొంగలించకుండానే దొంగలుగా అరెస్ట్ అయ్యాం చూడండి. అదే కదా,
నీకన్నా పర్లేదు శృతమ్మా, నేనైతే విగ్రహంలా ఉండలేక చచ్చిపోయా. అంత చేసిన ఉపయోగం ఏముంది? కర్మ. అంతా అక్షర అరవింద్ వల్లేనండి. వాళ్ళు రాబట్టి మనం దొరికాం, అరెస్ట్ చేయించారు. వాళ్ళని మనం ఈ జన్మలో ఏం చేయలేమంటావా శృతమ్మా? అది వేరే చెప్పాలా? పెద్దమ్మ మీరా? ఏం లేదు, ఊరికే పొద్దుపోక తమాషాకి మేమలా మాట్లాడుకుంటున్నాం. నమ్మేశానులే. అంతేలే, ఇంకేం చేస్తారు? దొంగలుగా మారిపోయారన్నమాట. చిచ్చి చిచ్చి కాదు బేబమ్మా. విన్నానులేవయ్యా, ఇంకంతకు మించిన పని మీకేం చేత కాదులే. మరీ అలా తీసి పారేయకండి. అయినా అదేమంత సింపుల్ పని కాదు. ఏది వెళ్ళి ఒక పర్స్ కొట్టేయని చూద్దాం. ఏమయ్యా, నన్ను లోపలేంచి మక్కిలెరగొట్టిద్దామనేగా? అంత కర్మ నాకేం పట్టలేదు గాని, ఇంతకీ కన్న వేసిన సొమ్ములో ఏదైనా దాచారా? మీలాంటిదే పెద్దమ్మా. 2.5 గంటల సినిమా కథంతా విని కథేంటని అడిగిందంట. మీరెప్పుడు నిజాలు చెప్పరు కదా, అందుకనే అడిగాను. ఏ వాట కావాలా? ఇక్కడ దోచింది చిల్లి గవ్వలేదు, చేత కొట్టించుకుందే ఉంది. ఓ, కొట్టించుకున్నారా? అబ్బా సర్లే, స్లిప్ అయితే అయ్యావుగా, వదిలే. ఇక్కడెవరు అదే పట్టుకొని కూర్చోలేదు గాని నువ్వేంటి సంచి మోసుకొస్తున్నావు? దీనిలో ఏం లేనులే నాయనా, దొంగ కళ్ళేసుకుని చూడకో. సరుకులు కూరగాయలే. రేపు మీ శత్రువులు మా ఇంటికి భోజనానికి వస్తున్నారు. దేనికి పెద్దమ్మా? రేపు భగిని హస్త భోజనం అంట. పురందరి వాళ్ళ తమ్ముని పిలుస్తుంది. అక్షర కూడా వస్తుందా? ఆవిడ రాకుండా ఉంటదా? అమ్మాయి, ఏంటి అంత ఆలోచిస్తున్నావు? మీ శత్రువులు మా ఇంటికి భోజనానికి రావడం నీకు నచ్చలేదా? వాళ్ళు మీకు శత్రువులు కాదా? మేనక ఇంట్లో మిమ్మల్ని అన్నన్ని మాటలన్నారు, మర్చిపోయి మీరు మిత్రుత్వం కల్పేసుకున్నారా? అంత లేదు, ఏది మర్చిపోదు ఈ బేబమ్మ. అన్నీ మనసులోనే ఉంటాయి. అప్పుడు వాళ్ళు మీకు శత్రువులే కదా? అదే కదా శృతమ్మా తను చెప్తుంది. అయినా నువ్వు థింక్ చేస్తుందేంటో చెప్పు. ఆ శత్రు సంహారమే. ఎలా? రేపు ఎలాగో వాళ్ళ తమ్ముడికి పురందరి చేతులతోనే భోజనం పెడుతుంది కాబట్టి బావగారు అది తిని పోయేలాగా ప్లాన్ చేద్దాం. అక్షర తింటుంది, అది కూడా పోతుంది. పోదాం పదా. ఉందాం, చావులు కళ్ళారా చూసి ఆనందిద్దాం. కరెక్టే, నొరగలు కక్కుతూ చచ్చేది చూసే ఛాన్స్ రాదు. అక్షర కూర్చో. నేను ఈరోజు ఉపవాసం వదినా. ఇప్పుడు ఉపవాసం ఏంటి? అత్తయ్య గారిని మనకి ప్రాణాలతో కనిపించేలా చేసి అమ్మవారు కాపాడారు కదా వదినా, అందుకే 5 శుక్రవారాలు ఉపవాసం ఉంటాననుకున్నాను. అవునా? అక్షరం మిస్ అయింది. పోన్లేండి, తినకపోతే ఏంటి, మొగుడి ప్రాణాలు పోతే ఆ ప్రాణమే ఉండదు కదా. బావగారంటే ప్రాణం కదా. కరెక్టే, ఆ ప్రాణం కూడా పోతుంది. తమ్ముడు నువ్వు తిని తమ్ముడు. అది కూడా కలుపుకో. అక్క బాగా వండావక్క, వంటలు అద్దరిపోయాయి. థ్యాంక్ యూ తమ్ముడు. తిను తిను తిను, నువ్వే తిని అటే పోతావులే, తిను. అయ్యో తమ్ముడు, వాటర్ తాగు. తట్టవే తట్టు, ఇదే నీ కాకరు.
ఇంకా పడిపోడేంటి? ఆయుర ఆరోగ్యాలతో 100 ఏళ్లు నా తమ్ముడు సంతోషంగా ఉండాలి. మా అక్క కూడా 100 ఏళ్లు మాతో పాటు ఆనందంగా ఉండాలి. తీసుకోండి. తీసుకోక. శ్రీనివాస్ వస్తున్నాను. అక్క ఆఫీస్కి వెళ్ళాలి. అక్షర నువ్వు ఉంటావా? కాసేపు ఉండి వెళ్తానండి, మీరు వెళ్ళండి. సరే. వెళ్ళడాలే, నో రావడాలు. అత్తయ్య గారు వస్తాను. వస్తానక్క. ఖుషి బాయ్. పిన్ని, అవును మీరు కూడా భోంచేసేయండి. ఎందుకమ్మా? నేను తిని సావడానిక? అత్తయ్య రండి వడ్డిస్తాను. అంటే వద్దు, నాకు ఆకలిగా లేదు, నేను తర్వాత తింటాను. నేను తర్వాతే తింటా, నాకు కూడా ఆకలిగా లేదు. అందరం కలిసి తిందాంలే. అక్షర నువ్వు కూర్చో, నేను ఇప్పుడే వస్తాను. అలాగే వదిన. యాక్సిడెంట్ అయిందా? అనియా, 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 ఏమైంది అనియా? అయ్యో ఇన్నొరగేంటి అనియా? దుర్గా. దుర్గా. హలో వదినా. ఏమన్నావు దుర్గా? హాస్పిటల్కి తీసుకెళ్తాను, మీరు అక్కడికి వచ్చేయండి వదినా. ఏ పట్టండి అయ్యా. అనియా ఏడవక అక్షర, నాకేం కాలేదు. మీ ప్రేమే నన్ను బతికించింది. మనం కొలిచే అమ్మాయి మిమ్మల్ని కాపాడిందండి. మిమ్మల్ని మాకు దూరం కాకుండా చేసింది ఆ తల్లే. నేను ఇలా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందిరా. నేను కాదు తమ్ముడు, ఇదంతా మా అత్తయ్య శృతి భూపతితో కలిసి చేశారు. వాళ్ళని మాత్రం మొదలు పెట్టను. బుద్ధి చెప్పే వచ్చాను అక్షర. ఆ శృతిని చంపుదాం అనుకుంటే మా అత్తయ్య ఆపింది. ఇక నుంచి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సరే, మేము ఇంటికి వెళ్తాము. వెళ్ళండి వదినా. సాయంత్రం డిశ్చార్జ్ చేస్తామన్నారు కదా, నేను తీసుకుని వెళ్తాను. వదినా, ఈ విషయం మాత్రం అత్తయ్య గారికి చెప్పకండి, భయపడతారు. అలాగే అక్షర, చెప్పను. జాగ్రత్త తమ్ముడు. టేక్ కేర్ మావయ్య. పదండి, వస్తానయ్యా. ఇప్పుడు నా ప్రాణం తిరిగొచ్చినట్టుంది.
నీతోనే ఉంటాను అక్షర. వీళ్ళేంటి ఇంకా రాలేదు? బుజ్జమ్మ అదుగో వచ్చారు. అరవిందా, ఏంటి ఇంత లేట్ అయింది? మీ అక్క రాత్రి కూడా భోజనం చేసి వెళ్ళమందా? ఏంటి అరవిందా అలా ఉన్నావు? ఏం లేదు అత్తయ్య గారు, ఆఫీస్లో వర్క్ ఎక్కువ ఇలా కనిపిస్తున్నారంతే. అవునా? అక్షర, ఏంటమ్మా అవి? ఏంటమ్మా ఆ టాబ్లెట్స్ ఏంటి? ఏం జరిగింది? మీరేదో నా దగ్గర దాస్తున్నారు. ఏం లేదమ్మా. లేకపోతే ఈ టాబ్లెట్స్ దేనికి? నువ్వెందుకింత నీరసంగా ఉన్నావు? నాకు కూడా నిజం చెప్పకూడదా? ఏం జరిగిందిరా? నీ ఆరోగ్యానికి ఏమైంది? నా కంగారుగా ఉంది, చెప్పండి. ఇప్పుడు చెప్పకపోతే నా మీదొట్టే. అమ్మా చెప్తాను. చెప్పు. అదేంటో తెలిసే వరకు నా మనసులో ఉండదు. అక్క ఇంటికి భోజనానికి వెళ్ళాం కదా, వారు తిన్న ఫుడ్ లో పాయిజన్ కలిసింది. హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్ మేడం. ఇంత జరిగిందా? నాకొక్క మాట కూడా చెప్పలేదు. మీరిలా భయపడతారని చెప్పలేదు అత్తయ్య గారు. ఇప్పుడు ఎలా ఉందిరా నీకు? బానే ఉందమ్మా. ఇప్పుడు నార్మల్ అయిపోయారు అత్తయ్య గారు. డాక్టర్ గారి డిశ్చార్జ్ చేసి పంపించారు. రేపటికి ఆ నీరసం కూడా పోతుంది, మీరు బాధపడకండి. చిన్నక్క, ఆ రోజు అత్తయ్య గారికి అలా జరిగింది, ఈ రోజు చిన్నబావకి ఇలా అయ్యింది. మనం మృత్యుంజయ హోమం జరిపించబట్టే ఈ గండాలు తప్పాయేమో. అవునా పన్నా, అది వాస్తవం. మృత్యుంజయ హోమం జరిపించి మనం మంచి పని చేశాం. ఆ శృతి భూపతికి కూడా ఎంత చెప్పినా బుద్ధి రావడం లేదు. ఒకళ్ళని బాధ పెట్టి ఏం బాగుపడతారు? మనల్ని ఇంతగా క్షోభ పెడుతూ సంతోషంగా ఉంటారా? ఇంకా ఇంకా నాశనం అయిపోతారు. భోజనం చేశారా? అక్కడ టిఫిన్ చేశాం అత్తయ్య గారు. అరవిందా, టాబ్లెట్స్ వేసుకోవాలేమోగా, వెళ్ళి వేసుకో. నమస్కారం ఎమ్మెల్యే బుజ్జమ్మ గారు. నమస్తే అండి. మీరెప్పటిలా బుజ్జమ్మగారనే పిలవచ్చు. ముందు ఎమ్మెల్యే అని జత చేయక్కర్లేదు. అది మీరందరూ నన్ను గెలిపించి ఇచ్చిన పదవి, బిరుదు కాదు. మీకు ఏ ఇబ్బంది లేకుండా మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకునే సేవకురాల్నే నేను. ఆ బిరుదు నాకొద్దు, అక్కర్లేదు. అదండి మన బుజ్జమ్మ గారంటే. వారి కోడలు గారైన కలెక్టర్ గారు ఎలాగో వీరు అలాగే. దుర్మార్గుల్ని అంతం చేసే ఆ దుర్గమ్మ వాహనమైన పులి ఒకరైతే మరొకరు సింహం. అలానే మీరు మాకు కనిపిస్తున్నారు. సరే పదండి. ఏంటమ్మా గుడ్ల గూప కళ్ళు పెట్టావు? నాకు కూడా నిజంగా ఒక పులి సింహం వస్తున్నట్టే కనిపిస్తున్నారు భూపతి గారు. అవునా? పద మరి. పంజా వేసి కొట్టారంటే చచ్చూరుకుంటాం. ఆగండి, అసలు వాళ్ళు ఎందుకు వచ్చారో ఏంటో చూద్దాం. అబ్బా, గుడికి ఎందుకు వస్తారమ్మా? దేవుడికి దండం పెట్టుకోవడానికే. శ్రీనివాస్ గారు, ఎప్పుడూ లేదే కొత్తగా పార్కింగ్ కి డబ్బులు వసూలు చేస్తున్నారేంటి? అవునండి, అరగంటకి 20 రూపాయలు. ఎవరు పెట్టారు? ప్రైవేట్ వాళ్ళే బుజ్జమ్మ గారు. వాళ్ళ ఆదాయంలో గుడికి కూడా ఇస్తామంటే పర్మిషన్ ఇచ్చేస్తారా? భక్తులను పీడించి లాక్కునే అలాంటి ఆదాయం గుడికి కావాలా శ్రీనివాస్ గారు? ముందు ఆ పద్ధతిని తీసేయండి. దేవుడి కోసం గుడికొచ్చేవాళ్లు డబ్బులిచ్చి లోపలికి రావాలా? భక్తితో వస్తారు, అలానే రావాలి. పార్కింగ్ కి డబ్బులిచ్చి, చెప్పుల స్టాండ్ కి డబ్బులిచ్చి ఏంటండి ఇది? భక్తిని భక్తితోనే చూడాలి కాని
దానిని బిజినెస్ చేయకూడదు. ఈ పద్ధతిని తీసేయండి. అసలు ఆ పార్కింగ్ అనేది ఉండకూడదు. 20 రూపాయలు పెట్టిందే అన్యాయం అంటే టైం కూడా ఫిక్స్ చేస్తారా? ముందు అతన్ని వెళ్ళమనండి. వెళ్ళండి. ఇది భక్తుల కోసమే. పార్కింగ్ ఫ్రీగానే ఉండాలి. అమ్మా, మొక్కిన మొక్కు తీర్చావు. ఇప్పుడు నా మొక్కు తీర్చుకుంటున్నాను. కొట్టండి. శృతమా, నాకు ఒక బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది. ఏంటిది? ఆ కొబ్బరి చిప్పలు తీసుకెళ్లి బయట హోటల్లో అమ్ముకున్నామంటే డబ్బులే డబ్బులు. చిచి చిచి, అసలు మీరు ఇలా తగులడ్డారేంటి? ఇది బ్రహ్మాండమైన ఐడియానా? అడుక్కు తినే ఐడియా. అబ్బా శృతమా, నువ్వు మర్చిపోతున్నావు, మన దగ్గర డబ్బులు లేవు. అందుకని చండాలంగా చిప్పలు అమ్ముకుంటామా? అబ్బా, వచ్చిందాన్ని ఏరుకొని అమ్ముకుంటే ఎంతో కొంత దక్కుతాయి కదా. ఇంకా ఆపుతారా? స్టాప్ ఇట్. నాన్సెన్స్. సరే, ఇక పోదామా? మనకి పనే ఉంది. వీళ్ళ ద్వారా చేతికి పనేమైనా దొరుకుతుందేమో చూద్దాం. కనపడుతున్నాయి కదా. బా, చిప్పలు కాదు భూపతి గారు, వాళ్ళని పడగొట్టే పని. ఓకే, నువ్వు నా మాట వినవు, నేను నిన్ను నమ్మకుండా ఉండను. సరే. విన్నావారా? ఇదిరా అమ్మ అంటే. అమ్మా, మమ్మల్ని క్షమించండి అత్తయ్య గారు. అయ్యో, లేనా అన్న, లేవండి. తప్పు అయిపోయిందమ్మా. ఇంకెప్పుడు నిన్ను దూరం చేసుకోం, నిన్ను బాధ పెట్టం, నీకే కష్టం కలిగించకుండా నిన్ను బాగా చూసుకుంటాం. సరేనా అన్న? ఇప్పటికైనా మీ తప్పు తెలుసుకున్నారు, సంతోషం. మీరే మేడం, మీ వల్లే మేడం. ఇంకెప్పుడు ఈ తప్పు చేయం. నన్ను ఎలా నా తల్లి పెంచిందో అలాగే మా అమ్మని కంటికి రెప్పలా చూసుకుంటాం. ఇదే కావాలి. ఈ మార్పే అందరిలోనూ రావాలి. మీ మేలు మర్చిపోలేనమ్మా. జాగ్రత్తగా ఉండు. అలాగేనమ్మా, వస్తాము. వస్తాను మేడం, పదమ్మా. ఇక్కడే శారదకి న్యాయం జరిగింది, తృప్తిగా ఉంది. అవునత్తయ్య గారు, పదండి. అమ్మా, అదే చిట్టి తల్లి. జెండాదినా, ఎలా ఉన్నారు? బాగున్నాను. అవును, మీరెలా ఉన్నారు? బాగున్నా. అక్క కలిసి వచ్చారు, ఏం చేసింది? ఏం లేదు తమ్ముడు, మీరు పిన్నిని అపార్థం చేసుకోకుండా. తినిప్పుడు పూర్తిగా మారిపోయారు. మీకు తెలీదు, మీకోసమే నా కొడుకుకి పుట్టిన ఆడబిడ్డని మార్చాను. నా మనవరాలికి అన్యాయం చేయబోయాను. నా తప్పుని క్షమించమ్మా. తన తప్పు తెలుసుకున్నారు తమ్ముడు. మారిన వాళ్ళని దగ్గరికి తీసుకోవాలి, దూరం పెట్టకూడదు. పగ వాళ్ళలా చూడకూడదు. పిన్నికి మీరు తప్ప ఇంకెవరున్నారు చెప్పండి? సుష్మిత, నిన్నిక నీ తల్లిలాగే చూసుకుంటారు. ఏ సమస్య రాదు. అంతకు మించి ఇంకేం కావాలొదినా? అమ్మ మారితే సంతోషమే కదక్క. అయ్యో, మారిపోయాను నాన్న, మారిపోయాను. పాపనిటివమ్మా. నిన్ను తాకాలంటే కూడా గిల్టీగా ఉంది.
చాలా తప్పు చేశాను తల్లి. ఇక నిన్ను అస్సలు మిస్ చేసుకోను. నువ్వు నా ప్రాణం బంగారు తల్లి, నా ప్రాణం. మీరిలా ఉండడమే మాకు కావాలి పిన్ని. ఇలాగే చచ్చే వరకు ఇలాగే ఉంటాను అక్షర. ఎవ్వరిని వేరు చేయను. నా కొడుకుని కోడల్ని నా మనవరాల్ని జాగ్రత్తగా చూసుకుంటాను. నా చిట్టి తల్లిని మురిపంగా పెంచుకుంటాను. ఇక నేను చేయగలిగింది ఇదే. పాపను పెంచి ప్రేమగా చూసుకుని నేను చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. ఇక నా జీవితం మొత్తం నా బంగారు తల్లితో గడిపేస్తాను. నాకింకేం వద్దు. థ్యాంక్స్ అక్షర. నన్ను శత్రువుగా చూస్తున్న వాళ్ళకి దగ్గర చేశావు. అప్పు ఏమైంది? అప్పు అప్పు లే అప్పు. దగ్గరలో ఎవరు కూడా లేరే. ఏం చేయాలి? అప్పు అప్పు లే. అప్పు లే అప్పు. కళ్ళు తెరు అప్పు. అప్పు లే అప్పు. అప్పు. ఏ మిస్టర్, ఏంటిది? ఒక ఆడపిల్లని పట్ట పగలు నడి రోడ్డు మీద ఏం చేస్తున్నావు? అయ్యో నేనేం చేయలేదండి. ఏదో భయపెట్టి ఉంటావు, లేకపోతే ఎందుకు అలా పడిపోతుంది? తను నా భార్య అండి. నేనెందుకు భయపడతాను? భార్య? మరి అలా పడిపోతే ఇంటికో హాస్పిటల్ కు తీసుకెళ్లకుండా ఏం చూస్తున్నారు? అది ఏంటండి అది? మీ వైఫ్ అంటున్నారు కదా, ముందు తీసుకెళ్ళండి. ఏదైనా అయితే త్వరగా. మా ఇల్లు పక్కనే ఉంది, తీసుకెళ్తాను. డాక్టర్ని పిలుస్తాను. సరే, మాటలు చెప్తున్నారు గాని తీసుకెళ్లట్లేదు. తీసుకెళ్ళండి. ఈలోపు ఏమన్నా అయితే ఫాస్ట్. మీరు అదే అని భయపెట్టకండి, తీసుకెళ్తాను. మేనక గారు, మేనక గారు, మేనక గారు. ఏంటి? ఏంటండి ఎదురుగా నేను వస్తున్నా చూసి కూడా చూడనట్టుగా అలా వెళ్ళిపోతున్నారు? ఇప్పుడు ఏంటమ్మా, త్వరగా చెప్పు. అసలు ఇంత హడావిడి ఏంటా అని. నా మనవరాలకి కొత్త బట్టలు బొమ్మలు తీసుకెళ్తున్నాను. దానికి వేసి ఆనందించాలి. వీటితో నా చిట్టి తల్లి ఆడుకుంటుంటే చూసి సంతోషించాలి. చాలా. ఏంటి మేనక గారు, మీరు నిజంగానే మారిపోయారా లేక నటిస్తున్నారా? చిచ్చి, నేను నటించడం ఏంటి? నేనెంత తప్పు చేశానో నా తప్పు నేను తెలుసుకున్నాను. చాలే ఊరుకోండి. నా దగ్గర కూడానా? ఇదిగో, ఇంకెప్పుడు నువ్వు నా దగ్గరకు రాకు చెప్తున్నా. నీ దగ్గరేంటి, ఎవరి దగ్గరేంటి, నేను మారాను అంతే. లేదు లేదు, నాకెందుకో నమ్మబుద్ధి కావట్లేదు. అరే నమ్మకపోతే నమ్మకు శృతి, అంతేకాని రెచ్చగొట్టి నా కోపం తెప్పించుకో. అసలు మీలో ఈ మార్పును చూసి నాకే ఆశ్చర్యం వేస్తుంది. అసలు దీనికి కారణమేంటో. చెడిపోవడానికి కారణాలుండకపోయినా మంచిగా మారడానికి కారణాలుంటాయి. నాకు ఈ జీవితానికి నా కొడుకు కోడలు నా మనవరాలే కావాలనుకుంటున్నాను. అదే కారణం. నిజమా? ఏ శృతి, ఎందుకే ఇలానే ఉంటావు? ఎప్పుడు చూసినా కుళ్ళు కుతంత్రాలేనా? మంచిగా మారవా? మారినోళ్ళని చూసిన కుళ్ళేనా? అదేం కాదు గాని నాకు మాత్రం మీరు మారారు అంటే. నోర్మోయ్, నీ దగ్గర సర్టిఫికెట్ తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు. నా మనస్సాక్షికి నేను మారానని తెలుసు, అది చాలు. నన్ను నమ్మినోళ్ళకి చాలు. మనకుండే జీవితమే ఇంత, అందులో ఎంత బాగా బతికాము అనేది కావాలి. ఇక నేను అలానే ఉంటాను. బాగానే చెప్తున్నారు. ఇన్ని రోజులు ఈ నీతులు ఏ అటక్కెక్కాయో, సడన్ గా ఈ జ్ఞానోదయం ఏంటో. శృతి, నా కోపం తెప్పించుకు చెప్తున్నా. జస్ట్ తెలుసుకుందామనే మేనక గారు. తెలుసుకునేం చేస్తావే? ఇంత చెప్తున్నా వింటున్నావా? నువ్వు జన్మకు మారు, నేనైతే మారిపోయాను. మంచిగా బతకాలనుకుంటున్నాను. దయచేసి నా జోలికి రాకు. కనిపించినా పిలవకు, నాతో మాట్లాడుకు, ఫోన్ కూడా చేయకు. నీలాంటి దాంతో సావాసమే నాకు వద్దు. మేనక గారు, ఏయ్, ఈసారి నువ్వు నన్ను పిలిచావంటే నిన్నేం చేస్తానో నాకే తెలీదు. జాగ్రత్త. మారవే, మారు. మారినోళ్ళనన్నా ఇబ్బంది పెట్టకు. ఛీ.
నో, జస్ట్ చెక్ చేస్తున్నా. మార్నింగ్ పాపని ఇంటికి తీసుకెళ్ళొచ్చు కదా? యా ష్యూర్, మేము చూసుకుంటాం. మీరు రెస్ట్ తీసుకోండి. ఓకే డాక్టర్. అయ్యో చిన్న పిల్ల, అయ్యో అసలు ఇంత అజాగ్రత్తగా ఎలా ఉన్నారండి? లేదు మేడం, మేము చాలా జాగ్రత్తగా ఉంటాం. ఉంటే మా పాప ఏమైంది మరి? వదినా, నాకు చాలా భయంగా ఉంది వదినా. సుష్మిత, నువ్వు భయపడకమ్మా. డాక్టర్, ముందు సీసీటీవీ ఫుటేజ్ తెప్పించండి. అవైనా ఉన్నాయా? ఉన్నాయి మేడం. మరి చూస్తారే, వెళ్ళి తెప్పించండి. సరే మేడం. నర్స్, వెళ్ళి తీసుకురా. ఇదిగోండి డాక్టర్. ఇదిగోండి మేడం. ఈ ల్యాప్టాప్ సీసీ కెమెరాస్ అన్నిటికీ కనెక్ట్ అయి ఉందా? కనెక్ట్ అయి ఉన్నాయి మేడం. సుబ్బు, మీరు పాపని ఏ టైంకి చూసారు? నైట్ 3ంటికి ఒకసారి చూశానక్క. అప్పుడు పాప ఇక్కడే ఉంది. 2 డాక్టర్లు కూడా ఉన్నారు. లేదండి, ఆ టైంలో మేము అసలు రాలేదు. వచ్చారండి. అప్పుడు మీరు పాపని టెస్ట్ చేస్తున్నారు, నేను చూశాను. నాతో రేపు మీరు పాపని తీసుకెళ్లిపోవచ్చు అని కూడా చెప్పారు. మీరు నన్ను చూసారా? అవునండి, ఫేస్ కి మాస్క్ ఉంది. నేను కాదు సార్. డాక్టర్లలో వచ్చి కిడ్నాప్ చేశారు. సుష్మిత, నువ్వేడవకు, పాపకి ఏం కాదు. అయ్యో, ఎందుకు తీసుకెళ్లారో ఏం చేశారో కూడా తెలియదు కదమ్మా. చిన్న పిల్లమ్మా. డబ్బు కోసమైతే నా ఇంటి నమ్మైనా ఇస్తా. మా పాపకేం కాకూడదు. భగవంతుడా, మాటలు రాని పసి పిల్లయ్యా, నువ్వే కాపాడాలి. ఏమండి, ఫోన్ ఇవ్వండి. ఒకటి చేస్తేనే మీలా ఇంకెవరైనా ఉంటే వాళ్ళకు కూడా బుద్ధొస్తుంది. వాళ్ళైనా జాగ్రత్తగా ఉంటారు. మేడం, అది కాదు మేడం. ఇంకా మాటలు లేవు సార్. చిన్న జ్వరానికి అడ్మిట్ చేసేసేయాలి, అబ్జర్వేషన్ లో ఉంచేస్తారు. తెలియదు కదా, నమ్మేస్తారు. మీ మీద నమ్మకంతో వస్తారు, కానీ మీరు ఆ నమ్మకం ఇక్కడ లేదు, సో ఉండదు. నా సాయి శక్తులా కృషి చేస్తాను. ఖచ్చితంగా దీన్ని క్లోజ్ చేయిస్తాను. మేము ఈ ఆసుపత్రికి రాం మేడం. అసలు ఈ హాస్పిటల్ జాయిన్ కావు. వెళ్ళిపోతాం. రావే పోదాం. చూశారు కదా, నిజాయితీ లేని వృత్తి ఫలితం ఎలా ఉంటుందో. సుష్మిత, పాపకేం కాదు, నువ్వు ధైర్యంగా ఉండు. సుబ్బు, పిన్నిని సుష్మితని ఇంటికి తీసుకెళ్ళు. సరే అక్క. సుష్మిత, ఏమండి, ఫోన్ ఒకసారి ఇవ్వండి. మేడం, మీరు చెప్పినట్టే అన్ని చెక్ పోస్టులకి ఇన్ఫర్మేషన్ పంపించాం మేడం. మా వాళ్ళకు కూడా ఏరియాలన్నీ వెతకమని చెప్పాను మేడం. ఇంకో హెల్ప్ కూడా నాకు చేయాలి. ఇలాంటి పనులు చేసే వాళ్ళని, దొంగల్ని, రౌడీ షీటర్లని, సిటీలో ఉన్న అందరినీ ఒక చోట గ్యాదర్ చేయండి. మేము అక్కడికి వస్తున్నాం. ఓకే మేడం.
నా అదృష్టం కొద్దీ ఆ హాస్పిటల్ కూడా అలాంటిదే అయిపోయింది. ప్రియా రాలేదా? నమస్తే మేడం. దీన్ని నీ చేతుల్లో పెడుతున్నాను, జాగ్రత్తగా చూసుకో. అలాగే మేడం. మీ అకౌంట్స్ లో డబ్బులు పడ్డాయి, చూసుకున్నారా? వచ్చే మేడం. నీ పని అయిపోయింది, నువ్వు వెళ్ళిపో. ప్రియా, ఎట్టి పరిస్థితుల్లోనూ అజాగ్రత్తగా ఉండకు, నీ ఇష్టానికి తిరక్కు. అవతల ఉన్నది అక్షర. ఓకే మేడం. చెప్పండి మేడం. ఏమైనా తెలిసిందా సార్? ఏ వెహికల్ ని వదలొద్దు. ఎవరి దగ్గరైనా పసిపిల్లలు కనిపిస్తే ఫోటో తీసి వెంటనే నాకు పంపండి. నేను చెప్పాక వాళ్ళని వదలండి. ఓకే మేడం. సరే. విషయం అది. బోర్డర్ దాటి వెళ్లడం కష్టమే ప్రియా. ఇక్కడే ఉండాలి. ఓకే మేడం. కనిపించకుండా ఉండాలి. కృష్ణలంక సైడ్ పోని. కనిపించకుండా ఉండాలి. కృష్ణలంక సైడ్ పోని. మీ మనవరాలే కదా, మీరే ఎందుకు కిడ్నాప్ చేయించారు? అదే కదా ట్విస్ట్. నా మీద డౌట్ రాకూడదనే మారిన మంచిదాన్లా అందర్నీ నమ్మించాను, అక్షరతో సహా. లేకపోతే నాకిష్టం లేని ఈ ఆడపిల్లని నా ఇంటికి వచ్చేలా చేస్తారా? అందరిలో నన్ను అవమానిస్తారా? బాధుండదా? నాకు నచ్చనిది మళ్ళీ చేశాను అంటే ఇందుకే. తెలిసింది కదా, నా ఆశయాన్ని నెరవేర్చు. ఇక ఇది జన్మలో నాకు తప్ప ఇంకెవ్వరికీ తెలియకుండా, కనపడకుండా చూసుకో. ఆవిడ దగ్గర ఉన్న బిడ్డను చూసారా? ఏమ్మా ఆగు. దొరికిపోయేలా ఉన్నాగా. అమ్మా అక్షర, చూశానమ్మా, తను మన పాప కాదు. మీరు చూసారా? ఎవరి బిడ్డ వాళ్ళ చేతుల్లో కనిపించినా మన పాప అన్న ఆతృతతో ఆపి మరీ చూస్తున్నాను. నిరాశ ఎదురవుతుంది. మన చిట్టి తల్లి ఎక్కడుందో, ఏం చేశారో జాడే తెలియడం లేదు. అవును మేడం, నేను వెళ్తుంటే నా మనవరాలంటూ ఆపి మరీ చూశారు. నా కూతురండి అంటే చూసి వదిలేశారు. నా కూతుర్ని ఎక్కడ ఇవిడ తీసుకెళ్తుందో అని చాలా భయం వేసింది మేడం. మా పాపను ఎవరో కిడ్నాప్ చేశారమ్మా, అందుకే అన్ని చోట్ల అందరినీ వెతుకుతున్నాం. మీరేం భయపడకండి. అవునమ్మా, భయపడకు. మా పాప కాదు కదా. ఆ శ్రావణ్ ఉంది చూసావు? ఎక్కడుంది? ఇదిగో వస్తాను అని వాళ్ళ ఆయన పోస్టు పడిన బిహార్కి వెళ్లిపోయింది కదా. అబ్బా అదే శృతమ్మా, ఫోన్ చేస్తే ఎత్తాలి కదా, ఎత్తట్లేదు. అసలు మీరెందుకు చేస్తారో తెలీదా భూపతి గారు? అసలే శ్రావణి సర్వం కోల్పోయి హస్బెండ్ దగ్గరికి వెళ్తే ఇక మీకేమిస్తుంది? ఎంతో కొంత సదరాలి కదా శృతమ్మా. అరే రూపాయి లేక ఎంత కట్టుకట్లాడుతున్నారో అని చెప్పి అడగొద్దు. కాల్ చేస్తుంటే నా కాల్ కట్ చేస్తుందా, రాకుండా పోతుందా యూనో అని అప్పుడు చెప్తా.
అయిపోయిందా? అబ్బా సర్లే, నువ్వేదో చెప్పాలన్నావు కదా, ఆ ముఖ్యేంటో చెప్పు. కొంపదీసి ఆ సుబ్బుగాడు కూతుర్ని నువ్వే కిడ్నాప్ చేశానని చెప్తున్నావేంటి శృతమ్మా? మీకు తెలియకుండా నేనెక్కడ చేస్తాను? నేను కాదు, ఆ ఒక్కటి అది కాదు. రేపు సంక్రాంతి కదా, మనం గుడికెళ్ళాలి. ఎందుకమ్మా? జనాలు బాగా వస్తారని అడుక్కోడానికా? ఎప్పుడు చూసినా అడుక్కోవడం అది ఇది అంటారు. అబ్బా మరిక మనం చేయగలిగే ఈజీ పని ఏముంది శృతమ్మా? పోనీ అక్కడ కొబ్బరి చిప్పలు తీసుకొచ్చుకొని అమ్ముకునే బిజినెస్ చేద్దామంటే అది వద్దంటావు. అరే హోటల్స్ లో చట్నీ కొంటారంటే అది వినవు. భూపతి గారు, మీకేదో తెలిసినట్టు ఓ మాట్లాడకండి. హోటల్స్ వాళ్ళు కొబ్బరికాయల్ని కొనే చట్నీలు చేసుకుంటారు. సరే చిప్పల్ని జిగురుతో కాయల్లా అంటించేసి అప్పుడు అమ్ముదాము. బిజినెస్ బాగుంటుంది. సరేనా? ఏంటి సరేనా? మీ దిక్కుమాల బిజినెస్ ప్లాన్ లో ఆపండి. మరి రేపు గుడికి ఎందుకు వెళ్దాం అంటున్నావు? ముందు చెప్పమ్మా. మనం పెద్ద భక్తులం కూడా కాదు కదా, మరి దేనికి వెళ్దాం అంటున్నావు? దేనికా? రేపు అక్షర వాళ్ళు గుళ్ళో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిపిస్తున్నారంట. బయట చెప్పుకుంటుంటే నేను విన్నాను. ఓహో, అవి చూడ్డానికా? చెయ్, ఆఖరికి శత్రువు జరిపించే వేడుకల్ని ప్రేక్షకురాల్లా వెళ్లి చూసేంతగా దిగజారిపోయావా శృతమ్మా? నేను చూడ్డానికి కాదండి బాబు, వెళ్దామంటుంది. ఆడటానికి. ఏం ఆడదామమ్మా? ఇన్ని రోజులు ఆడి ఆడి ఇదిగో ఈ స్థాయికి వచ్చాం. నేనైతే వచ్చిన ఆస్తి కూడా రాకుండా చేసుకున్నాను, ఉన్న డబ్బు పోగొట్టుకున్నాను. ఇంకేంటి వాళ్లతో ఆడేది, వాళ్ళని మనం ఆడించేది. ఓ దేవుడా, చెప్పేది పూర్తిగా వినండి. అరుగో బుజ్జమ్మ గారు, నమస్కారం అమ్మా, రండి. నమస్కారం. మీ ఆధ్వర్యంలో ఇలా ప్రతి ఏడు పండగ జరిపిస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు మీరు ఎమ్మెల్యే అయ్యారు కాబట్టి ఇంకా గ్రాండ్ గా ఈ ఏడు చేస్తున్నాం. మాకు ఇంకా సంతోషంగా ఉంది. పైగా ఒకే ఇంట్లో మా కోసమే ఆ దేవుడు పంపినట్టు కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు ఉన్నారు. మాకిక ఏ కష్టమూ ఉండదన్న భరోసా కూడా వచ్చేసింది. ఈ ఆనందాన్ని మాటల్లో చెప్పలేం. మీరనుకున్నట్టే అన్నీ జరుగుతాయి. మీ ఆనందం ఎక్కడికి పోదు. మాకిది చాలమ్మా. అరవిందా, రాజేష్ ఇంకా రాలేదు. చెప్పానమ్మా, దుర్గాని కూడా పంపించాను. ఇదిగో డాడీ వచ్చేసారు. డాడీ, ఎక్కడికి వెళ్ళిపోతావు డాడీ? ఉంటేనంటే ఉండవు. ఈరోజు ఎక్కడికి వెళ్ళకూడదు. రాజేష్, చిన్ని చెప్పింది గుర్తుందిగా, సంక్రాంతి సంబరాలను సంబరంగా జరుపుకోవాలి. చిన్ని ఆనందంగా ఉండాలి. రే దుర్గా, నువ్వు వెళ్ళగానే వచ్చాడారా? లేదనే, తర్వాత వస్తా అది ఇది అన్నాడు. నాతో రాకపోతే నువ్వే వస్తావని చెప్పాను, అప్పుడు వచ్చాడు. పోన్లే, ఎలాగోలా తెచ్చావు. మీరు దేనికి వచ్చారు? ఇది మరీ బాగుంది బావుగారు. మేమేమైనా మీ ఇంటికి వచ్చామా? గుడికే కదా వచ్చాం. ఇది అందరు భక్తులది, కొందరికే కాదు కదండి. మీరసలు భక్తులే కాదు కదా, అందుకే ఎందుకొచ్చారు అని అడుగుతున్నాం. ఇప్పుడు మా భక్తి చూపించుకోవడానికి చేతిలో కర్పూరాలు, నాలుగు మీద చూలాలు గుచ్చుకోమంటారా ఏంటి? మీ భక్తి నిరూపించుకుంటానంటే మాకేం అభ్యంతరం లేదు. ఆ తర్వాత మీకేమన్నా అయితే మేం బాధ్యులం కాదు. అవేమీ మేం చెయ్యంలేండి బావుగారు. ఆ దేవుడంటే మా మనసుల నిండా భక్తుంది, అది చాలు. మేం కూడా సంబరాల్లో పాలు పంచుకుంటాం, ఆటల పోటీలో పాల్గొంటాం. సరే, ఏడవండి. థ్యాంక్స్ అక్కాయ్, మీ పెద్ద మనసుకి. బుజ్జమ్మ గారు, పరిచయం చేయడం మర్చిపోయాను. వీరు సుబ్బారావు గారని వ్యాపారవేత్త. నమస్కారం అండి. ఈ రోజు జరగబోయే ఆటల పోటీలకి స్పాన్సర్ చేస్తున్నారు మేడం. ధన్యవాదాలండి. పర్లేదు మేడం, ఏదో నా తృప్తి కోసం.
ఒక గేమ్ కి ఎంతండి ప్రైజ్ మనీ? ₹1,00,000 ఇస్తున్నాను మేడం. అక్షర వెళ్ళదేమో, శృతమ్మ గెలుస్తుంది అనుకున్నానే. వెళ్తుందిగా, ఇక శృతమ్మ గెలుపు డౌటే. నో డౌట్ భూపతి గారు, గెలిచేది నేనే. ఆ లక్ష్యం మనదే. ఎక్కడా తగ్గట్లేదుగా. పోన్లే, ఇదే కావాలి, ఈ లక్ష రావాలి. ఓకే, స్టార్ట్ చేద్దాం. అందరూ రివర్స్ లో తిరగండి. వన్, టూ, త్రీ. శృతి, శృతి, వెళ్ళు వెళ్ళు. శృతి, వెళ్ళు. నిన్నేనమ్మా. అరే ఆగమంటుంటే. ఓ లైన్. అమ్మ